నందిని, నీ దగ్గరున్న కాలచక్రాన్ని తీసుకొస్తేనే నా భర్తని కాపాడుకోవచ్చు అని మాధవి చెప్పినప్పుడు నేను నమ్మలేదు. కానీ నువ్వు తనని చంపుతానని పగ పెంచుకున్నందువల్ల నా భర్తని నీ చేతి నుండి కాపాడుకోవడానికి నీ దగ్గరున్న కాలచక్రాన్ని తీసుకోవడానికి నేను ఎత్తుకడ వేశాను. అందుకే నీలాగే నేను వేషం వేసుకున్నాను. నువ్వు పగ తీర్చుకునే ఉద్దేశంలో ఉన్నా నీకు ద్రోహం చేయడం నాకు కష్టంగానే ఉంది. ఉన్న ఇది తప్ప నాకు వేరే మార్గం లేదు. గంగా, నిన్నే. ఎక్కడికి గంగా బయలుదేరావు? నేను తోడుగా రానా? నవ్వితే అనుష్కలా ఉందనుకుంటే ఊరిమి చూస్తే ఉగ్రకాళిలా ఉందేంది? తనతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. పోతరాజు, నన్ను క్షమించు స్వామి. ఏంటమ్మా, మాయాశక్తిని వెతుక్కుంటూ వెళ్తానని అడవికి వెళ్ళి తిరిగి వచ్చేశారు? మీరు అడవికి వెళ్తున్నారని తెలిసి దేవనాయకమ్మ, భైరవమ్మ ఇద్దరు అడవికి వెళ్లారు. నన్ను నందిని అనే నమ్మింది. చందర్లపాటి పోతరాజు శక్తి నన్ను కాలచక్రాన్ని తీసుకొనివ్వకుండా చేస్తుంది. చిన్న నాయకి ద్వారా కాలచక్రాన్ని తీస్తే సరి. ఏంటమ్మా ఆలోచిస్తున్నారు? ఎందుకు తిరిగి వచ్చేశారు? అది కాలచక్రాన్ని తీసుకెళ్లడం మర్చిపోయాను. మీరు కొంచెం కాలచక్రాన్ని తీసివ్వండి. దేవనాయకమ్మ కాలచక్రాలని ఆ చందర్లపాడు పోతురాజు కాపలాలో ఉంచారమ్మా. ఇందులో ఒక కాలచక్రం ఉంటేనే మాయాశక్తి దగ్గర ఉన్న కాలచక్రాన్ని తీయగలమని ఆవిడ తీసుకురమ్మన్నారు. మీరు కొంచెం తీసివ్వండి. అమ్మాయి తీసుకురమ్మని చెప్పారా? తెలియక అన్నానమ్మా. ఉండనమ్మా, తీసుకొస్తాను. పోతురాజు, చందర్లపాటి పోతురాజు, నా తాళిని కాపాడుకోవడానికి నేను అబద్ధం చెప్పినందుకు నన్ను క్షమించు స్వామి. ఇదిగో అమ్మా. సరే, అమ్మ ఎదురు చూస్తుంటారు, నేను బయలుదేరుతాను. మీరు మీ పని చూసుకోండి, వస్తాను. రాజు, నీ దగ్గరికి మాయాశక్తి రాతనే లోపలికొచ్చి దాక్కున్నాను. మాయాశక్తి నుంచి కాలచక్రాన్ని కాపాడు పోతరాజు.